హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛానల్లో ఈరోజు డే 68. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, కానీ వర్కౌట్ని అయితే కొంచెం నార్మల్గా అయితే చేయలేకపోతూ ఉన్నాను. ఎందుకంటే ఎగ్జామ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా వీక్లో 2 or 3 ఎగ్జామ్స్ ఉండడం, అండ్ జర్నీ కూడా ఆల్మోస్ట్ డిఫరెంట్ సిటీస్కి, అండ్ బెంగళూరు అని, కర్నూలు అని, ఇలా వేరే వేరే వాటికి జస్ట్ ఆల్టర్నేటివ్ డేస్లో కూడా వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఆల్మోస్ట్ 3 days జర్నీకే సరిపోతూ ఉంది వీక్లో. అండ్ అంత జర్నీ చేసి వచ్చిన తర్వాత సరిగ్గా ఫుడ్ కానీ, టైం కానీ, అండ్ నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి అలా టైం అంతా దానికే సరిపోతూ ఉంది. ఈరోజు మార్నింగ్ కూడా డే 68 అని ఎలా అయినా సరే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. కానీ అలా సిలబస్ అని సంథింగ్ ఏదో మొబైల్లో వేరే వర్క్స్ అని అలా చూసుకుంటూ చాలా లేట్ అయితే చేసేసాను. అండ్ ఓకే, ఇంకా ఈ వీక్లో కూడా ఆల్మోస్ట్ 2 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, 30th and 5th కూడా. అది కూడా రెండిటికి నేను బెంగళూరు వెళ్ళాల్సి ఉంది. అది ఆల్మోస్ట్ 4 days అయితే జర్నీకే అయిపోయి మొత్తం మళ్ళీ 4 days డిస్టర్బ్ అయ్యేలా అనిపించింది. ఇంకా ఈ జస్ట్ 2 days వర్కౌట్ని ఎందుకు అని చెప్పేసి ఎలా అయినా సరే స్కిప్ చేయాలని అయితే అనిపించింది. బట్ మనసులో అయితే ఎలా అయినా సరే చేయాలనే తపనైతే ఉంది. బట్ కానీ మిగతా విషయాలు పాసిబుల్ కాక స్కిప్ అయితే చేయాలని అనుకున్నాను. కానీ అలా టైం గడిచే కొద్దీ నేను కూడా కాంప్రమైజ్ అయిపోయి ఈరోజు వర్కౌట్ని అయితే స్కిప్ చేయడం అనిపించింది. కానీ ఏదోలా వర్కౌట్ని అయితే కంటిన్యూ చేయడానికి ఒక 8:30కి అలాగైతే నన్ను నేను సంథింగ్ అలా మోటివేట్ చేసుకొని చాలా విషయాలు ఆలోచించిన తర్వాత ఇదిలా ఆగకూడదు, చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఈ డిసిప్లిన్ వల్లే నేను ఇవన్నీ కొంచెం కంట్రోల్డ్గా మేనేజ్ అయితే చేసుకోగలుగుతూ వచ్చాను. అవన్నీ గుర్తొచ్చి ఆగాలని అనిపించలేదు. అట్లీస్ట్ జిమ్కి అటెండ్ అయితే ఏమైనా చేంజ్ అవుతుంది అని చెప్పేసి అలా జిమ్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చాను. వచ్చిన తర్వాత జిమ్ కూడా ఈరోజు చాలా తక్కువ క్రౌడ్గానే అనిపించింది. ఎవరైతే నా ఫ్రెండ్ ఉంటాడో తను నాకంటే ముందే అటెండ్ ఉండటం వల్ల నాకు కొంచెం చాలా బెటర్గా అనిపించింది. ఓకే, ఏజ్లో చిన్న అబ్బాయి అయినా కానీ తను చూసి నేను కొంచెం ఏదో నేర్చుకోవాలని అయితే అనిపించి స్టార్ట్ చేశాను ఫన్నీగానే. బట్ వన్స్ వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఈ 1 weekగా ఏం మిస్ అయ్యాను, అండ్ నేను 5th వరకు ఎగ్జామ్స్ వరకు ఏ వర్కౌట్ని అయితే స్కిప్ చేసేసి చేయకూడదని ఫీల్ అయ్యాను. ఇది రాంగ్, నాకు కంప్లీట్గా కుదరినప్పుడు అయితే మిస్ చేస్తే ఓకే, కానీ మిగతా టైంలో మిస్ చేయటం కరెక్ట్ అయితే కాదని అనిపించింది. అందుకే సరే వీలైనంతగా నాకు కుదిరినంత ఎఫర్ట్ అయితే పెట్టి వర్కౌట్ని అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను చేయటానికి అని అనిపించింది. ఆ రిజల్ట్ జస్ట్ ఈ 1 week తర్వాత ఈరోజు స్టార్టింగ్ కొంచెం స్లోగా వర్కౌట్ స్టార్ట్ చేశాను. బట్ చేసిన తర్వాత మాత్రం ఆ రిజల్ట్కి, ఆ చేంజ్కి నా మైండ్ అంతా మారిపోయింది. నేను చేస్తున్న మిస్టేక్ కూడా నేను రియలైజ్ అయ్యాను. ఓకే, చేయకూడదు, కంటిన్యూ అయితే చేయాలి అని చెప్పేసి నాకు నేనే అనిపించింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేను చేస్తోంది అంత పెద్ద నా వరకు అయితే పెద్ద మ్యాటర్ ఏం కాదు, చెప్పుకోదగ్గ పెద్ద విశేషం కూడా ఏం కాదు. కానీ నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం కోసమే సంథింగ్ మీ అందరితో ఇలా మాట్లాడాలని అనిపించింది. ఇది నేను ఎవరితో మీ అందరికీ మాట్లాడుతున్నా అనుకోవటం కంటే నన్ను నాతో నేనే మాట్లాడుకుంటున్నట్టు, అండ్ నేను చేస్తున్న మిస్టేక్స్ని నేనే కరెక్ట్ చేసుకోవడానికి నాతో నేనే మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఈ వీడియో ద్వారా నేను చేస్తున్న మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవాలని అయితే ట్రై చేస్తున్నా. అని ఊరువాడ అనుకున్న గాని మహారాజు నాకు నవాడు, మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా, చూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. ఈ 75 డేస్ ఛాలెంజ్ని నేను
నాకు నేనుగా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫస్ట్ ఛానల్ కోసం, వీడియోస్ కోసం, సంథింగ్ వీటి కోసం అయితే కాదు. ఫస్ట్ నా డిసిప్లిన్ని కంట్రోల్లో తీసుకొచ్చుకోవడానికి. మళ్ళీ ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్ వల్ల, ఎగ్జామ్స్ వల్ల ఆ డిసిప్లిన్నే కొంచెం కోల్పోతున్నట్లు అనిపించింది. ఎందుకంటే జర్నీస్ వల్ల తిండికి ఒక డిసిప్లిన్ లేదు, స్లీప్ లేదు. అన్ని జర్నీస్లో బాగా టైర్డ్ అయిపోతూ ఉన్నాను. అండ్ అది రిజర్వేషన్ ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటి వల్ల నేను ఇంకా ఎంత చేంజ్ అయ్యి టైర్డ్ అయిపోయా అంటే, నేను దీనికి ముందు నేను స్టెప్ కౌంటింగ్ అయినా మిగతా అన్ని చేస్తున్నా, ఇప్పుడు కూడా చేస్తున్నా. బట్ నేను అంతంత దూరం జర్నీ చేశాక కూడా ఏ వీడియో తీయాలని కూడా టైర్డ్ అయిపోయి అంత ఇదిగా నేను కొన్ని వీడియోస్ని తీసినా కానీ వాటిని కంప్లీట్ చేసి సంథింగ్ షేర్ చేసేంత అని కూడా నా మైండ్ని మార్చేసుకున్నాను. అంతగా అయితే చేంజ్ అయింది. ఇదంతా కొంచెం నా డిసిప్లిన్ షార్ట్ టర్మ్లో కొంచెం డైవర్ట్ అవ్వడం వల్లే. సో అందుకే మళ్ళీ ఈరోజు అనుకోకుండా ఏదో విధంగా స్టార్ట్ చేయగలిగాను. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. 1 or 2 days కొంచెం నా ఎగ్జామ్స్ వల్ల కానీ, వేరే కొంచెం పబ్లిక్ ఏరియాస్లో కొన్ని కుదరకపోవడం వల్ల కానీ స్కిప్ అయినా కానీ మిగతా నా డిసిప్లిన్ అయితే చేంజ్ అవ్వకుండా నా వర్కౌట్ని అయితే ఇలాగే కంటిన్యూ చేసి నాలో వచ్చే డిఫరెన్స్ని, ఆ చేంజెస్ని కరెక్ట్ చేసుకుంటూ నా వర్కౌట్ని ఇలా కంటిన్యూ చేస్తాను. నా బిజీ షెడ్యూల్ వల్ల, ఈ ఎగ్జామ్స్ వల్ల, వీటి వల్ల వచ్చిన డిస్టర్బెన్స్ని పక్కన పెడితే ఈరోజు వర్కౌట్ అయితే చాలా రోజుల తర్వాత జిమ్లో చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేయగలిగాను. ఈ 1 వీక్గా మినిమం డైట్ కూడా ఏం లేదు. అయినా కానీ బాడీ కొంచెం రెస్పాండ్ అవ్వడం చూసి ఓకే, అంత కంప్లీట్గా అయితే డైట్ అనేది మనం ఫాలో అయిపోయినా కానీ మన బాడీలో ఉన్న ఇన్నర్ స్ట్రెంత్ అయితే మనకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుందని అనిపించింది. సో అందుకే అండ్ ఈరోజు నేను చేసిన వర్కౌట్ డే 68లో చాలా రోజుల తర్వాత జిమ్లో చెస్ట్ వర్కౌట్ అయితే చేశాను. అండ్ చెస్ట్తో పాటు జాయింట్ మజిల్ కింద నా ట్రైసెప్ని కూడా లైట్గా అయితే స్టార్ట్ చేసి మంచిగానే పర్ఫామ్ అయితే చేశాను. చెస్ట్ అండ్ ట్రైసెప్ మజిల్ని రెండింటిని ఈక్వల్గా అయితే ఈరోజు ట్రైన్ చేయడానికి అయితే ట్రై చేశాను. మ్యాక్సిమం రెపిటేషన్స్ అయితే ఎక్కువ వేరియేషన్స్ అయితే యూజ్ చేయకుండా మొత్తం మీద చాలా మంచిగా అయితే కంప్లీట్ చేయగలిగాను. వర్కౌట్ని లేట్గా స్టార్ట్ చేసినా కానీ కంప్లీట్గా అయితే బాడీ మొత్తం వర్కౌట్ ఫినిష్ అయ్యేలాగా, బాడీ మొత్తం మీద ఎఫెక్ట్ పడేలాగా, ఈవెన్ నా యాప్స్ కోసం కూడా లైట్గా అయితే వర్కౌట్ అయితే చేశాను. బట్ ఈ మన హ్యాంగింగ్లో టో టచ్ ట్రై చేసేటప్పుడు మాత్రం సేమ్ లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో మజిల్ అయితే ఎందుకు పెయిన్ వస్తుందో ఇప్పటికీ అర్థం కాదు. మీదట ప్రతిరోజు ఇలా గ్యాప్ వచ్చినా కానీ ఆ గ్యాప్ని రిమైనింగ్ వర్కౌట్లో కవర్ అయ్యేలాగా అంతే హార్డ్ వర్క్ చేస్తాను. ఖచ్చితంగా నా ఈ హార్డ్ వర్క్లో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను అర్థం చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. త్వరలోనే నా 75 డేస్ని కంప్లీట్ చేసేసుకొని అండ్ డిఫరెంట్గా నాకు తెలిసిన హెల్త్ టిప్స్ అన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.